హాయ్ హలో వెల్కమ్ టు ఆదన్ టీవీ. దిస్ ఇస్ జాహ్నవి. ఈరోజు మనం సువర్ణ టీంతో ఉన్నాము. డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అశోక్ గారు అండ్ ఇద్దరు హీరోయిన్స్ పల్లవి అండ్ వర్ణిక గారితో ఉన్నాము. వారి మాటల్లోనే అసలు మూవీ ఎలా ఉండబోతుంది, హారర్, కామెడీ, థ్రిల్లర్ అంటున్నారు. సో వారి మాటల్లోనే తెలుసుకుందాం. హలో అండి. హాయ్ హాయ్ సార్. సో ఏంటి సువర్ణ అనే టైటిల్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? సువర్ణ అనే టైటిల్ అంటే ఇది యాక్చువల్లీ లేడీ ఓరియంటెడ్ కంటెంట్. సువర్ణ అనే ఒక అమ్మాయి లైఫ్లో ఏం జరిగింది అనే ఒక ఒరిజినల్ కంటెంట్తోనే స్టార్ట్ చేసి. అంటే మన సినిమాలో హీరో ఉండరా? హీరో ఉంటాడు, సపోర్ట్ రోల్ ఉంటాడు, మెయిన్ హీరోయిన్స్ మీద నడుస్తుంది. లేడీ ఓరియంటెడ్, మొబైల్ అంటే ఏంటి అనే దాని కంటెంట్ మీద తీశారు. అట్లా అంటే స్టోరీ ఎలా చూస్ చేసుకున్నారు? అంటే మీకు రియల్ లైఫ్లో ఏమైనా ఇన్సిడెంట్స్ జరిగినాయా, లేదంటే ఏదైనా నైట్ మేర్ నుంచి అట్లా? ఇన్సిడెంట్స్ ఏం లేదు, ఇన్సిడెంట్ అంటే ఏం లేదు. కానీ ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియాలో కొంతమంది రీల్స్ చేస్తున్నారు, ఐడియా ఉంది కదా, రీల్స్ చేస్తూ సూసైడ్ చేసుకుంటారు చాలామంది. ఫేమ్ అవ్వాలని రైల్ ట్రాక్ల మీద, కాలువల దగ్గర, ఎక్కడైనా వెకేషన్కి వెళ్ళినప్పుడు సముద్రాల దగ్గర రీల్స్ తీసేసుకొని ఫేమ్ అవ్వాలనుకుంటారు. కానీ వాళ్ళకే తెలియదు వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు, చనిపోతున్నట్టు తెలియదు. ఫేమ్ అవ్వాలనుకుంటారు కానీ ఆటోమేటిక్గా చనిపోతుంటారు వాళ్ళు, స్లిప్ అయిపోయి. అదొకటి. పేరెంట్స్ ఏం చేస్తారంటే చిన్న పిల్లల్ని వదిలేసి వాళ్ళ పనులలో వాళ్ళు జాబ్స్ వెళ్ళిపోతున్నారు. పిల్లలకి మొబైల్స్ ఇవ్వటం బాగా, ఎట్లా అంటే ఫుడ్ తీసుకోపోయినా మొబైల్ ఇవ్వటం, ఏడ్చినా మొబైల్ ఇవ్వటం, మిల్క్ తాగపోయినా మొబైల్, టిఫిన్ అన్ని దేనికైనా మొబైల్ ఇవ్వటం బాగా పేరెంట్సే అలవాటు చేశారు. దానివల్ల పిల్లలు ఎడిక్ట్ అయిపోతున్నారు. ఎడిక్ట్ అవుతూ ఉంటే ఏమైతే ఒక స్టేజ్కి వచ్చేసరికి పిల్లలు పేరెంట్స్ కూడా వాల్యూ ఇవ్వట్లేదు, తల్లిదండ్రులకి అస్సలు వాల్యూ ఇవ్వట్లేదు. పెద్ద అయ్యేసరికి నా క్యారెక్టర్ లేదంటే నా కంటెంట్లో ఒక అమ్మాయిని తీసుకున్నాను నేను. అమ్మాయి ఏంటంటే ఒక చిన్నపిల్లలకి ఫోన్ ఇచ్చి ఆ ఫోన్ ద్వారా చిన్నపిల్లలు ఎడిక్ట్ అయితే ఫోన్కి వాళ్ళు ఎలా పెరుగుతారు, ఫోనే ప్రపంచంగా ఒక అమ్మాయి పెరుగుతుంది. పెరిగిన అమ్మాయి పేరెంట్స్కి, తల్లిదండ్రులకి ఎలా వాల్యూ ఇయ్యదు. చివరికి అమ్మాయి జీవితం ఏమైపోయింది, దానివల్ల ఎన్ని అనర్థాలు జరుగుతాయి అన్నది ఈ కంటెంట్ మెయిన్ రీజన్. సో కొంతమంది అన్న మారుతారు అనే ఒక ఇంటెన్షన్తో తీసాను. సో మెసేజ్ ఓరియంటెడ్ కామెడీ కూడా ఉంటుంది అట్లా. సో హారర్ అండ్ కామెడీ, ఇక్కడ శంకర్ గారు ఉన్నారు కాబట్టి. అంటే శకలక్ శంకర్ అనగానే అందరికి కామెడీ అని చెప్పేసి ఉంటది కదా, మీరు ఆయనని అంటే ఎలాగా చూస్ చేసుకున్నారు? అంటే ఈ ఫిలిం కి ఆయన అంటే ఆయన అయితేనే సెట్ అవుతాడు. ఈ డెవిల్స్ కి ఆయనకు ఒక బాండింగ్ ఉంటుంది. సప్తగిరి అనుకున్నాము కానీ సప్తగిరి బిజీ షెడ్యూల్ వల్ల మళ్ళీ సేమ్ అదే కంటెంట్ శంకర్ గారికి వెళ్ళింది. ఆయనకు చెప్పగానే ఓకే అన్నాడు. ఓకే అంటే బాగా హ్యాపీగా చేశాడు. అన్ని ఎక్కువ నైట్ షూట్లు ఉన్నాయి ఆయన, బాగా నైట్ షూట్లో ఎంకరేజ్ చేశాడు, హ్యాపీగా చేశాడు అని. బట్ ఆయనకు ఈ దయ్యానికి ఒక చిన్న సంబంధం అంటుంది చూసినా, బాండింగ్, కెమిస్ట్రీ అంటుంది చూసినావు. సో ఆయన ఎంటర్ అయిన కాడి నుంచి కామెడీ బాగుంటుంది, ఇంట్రెస్టింగ్. దానివల్ల సక్సెస్ అయింది, బాగా చేశాడు. సార్ కూడా. అండ్ హీరోయిన్స్ ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? హీరోయిన్స్ ఆడిషన్స్ మా ఇద్దరిని ఆడిషన్స్ ద్వారానే తీసుకొని ఈమెని ఆడిషన్స్ చేశాను. తర్వాత మా ఫేస్, మా ఐస్ని బాగా లాక్ చేసుకున్నా. ఓకే నా క్యారెక్టర్కి సెట్ అవుతుంది అని ఈమెను లాక్ చేసుకున్నా. తర్వాత మా సెకండ్ హీరోయిన్ కూడా మంచిగా ఆ పర్ఫార్మెన్స్ బాగుంది, సో ఈమెను లాక్ చేసుకున్నా. అట్లా ఇద్దరు ఓకే ఈ సువర్ణ నిలబెట్టారు. మెయిన్ రీజన్ అది. సో ఎలా ఉందండి మీకు ఫస్ట్ ఫిలిం యాజ్ అ హీరోయిన్? దీనికంటే ముందు ఏమైనా చేశారా? లేదండి. డైరెక్ట్ గా సో మోడలింగ్ చేశాను. సో ఆ కైండ్ ఆఫ్ ఫిలిం ఆడిషన్ పెట్టారు, సో వచ్చాను. ఓకే. అంటే ముందు ఏమైనా షార్ట్ ఫిల్మ్స్, డైరెక్ట్ మోడలింగ్ నుంచి ఎలా ఉంది ఫస్ట్ మూవీ ఎక్స్పీరియన్స్? గుడ్ అండి, చాలా బాగుంది. లైక్ ఏంటంటే టోటల్ ఎడ్యుకేషన్ ఫీల్డ్ నుంచి ఇప్పుడు నాకు ఫస్ట్లో థాట్ లేదు, నాకు ఫిలిం అన్న థాట్ లేదు. ఫొటోస్ చూసారు, ఆడిషన్, ఫస్ట్ ఆడిషన్ అండ్ సపోర్టింగ్, యూ కెన్ డూ, చేయగలవమ్మా నువ్వు, అంటే కొంచెం నర్వస్ ఫీల్ అవుతున్నా, నువ్వు చేయగలవని చెప్పి నాకు వర్క్షాప్స్ పెట్టి యాక్టింగ్ నేర్పించి అందరూ డాక్టర్ అవ్వాలనుకుని యాక్టర్ అవుతారు, లాయర్ అవ్వాలనుకుని. మీకు టీజర్ లో కూడా డైలాగ్ ఉంది కదా, డాక్టర్ అవ్వాలి అని అంటే ఫైనల్ గా మీరు డాక్టర్ అవుతారా మరి? డాక్టర్ కాస్త దయ్యం అయ్యారా? ఓకే, మీ స్టోరీ ఏంటి? నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే పిచ్చి. ఓకే. షార్ట్ ఫిలిమ్స్ వేసాను, సాంగ్స్ వేసాను. ఫస్ట్ రిలీజ్ అయ్యే మూవీ ఫస్ట్ ఫిలిం ఇది, ఒక హీరోయిన్గా ఫస్ట్ రిలీజ్ అవుతుంది. క్యారెక్టర్ చాలా బాగుంది, నాకు నచ్చింది క్యారెక్టర్, హ్యాపీగా చేశాను. అంటే ఆ క్యారెక్టర్ చాలా మందిని అడిగాను కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు ఆన్సర్ ఇచ్చారు. అంటే కొంతమంది అంటే వెయిటేజ్ క్యారెక్టర్ సినిమాకి మెయిన్, నార్మల్ క్యారెక్టర్స్ అంటే ఎవరైనా చేస్తారు కానీ వెయిటేజ్ క్యారెక్టర్, లీడ్ టైటిల్ రోల్ అమ్మాయి తీసుకుంది కాబట్టి ఆ వెయిటేజ్ క్యారెక్టర్ అంత ఈజీ కాదు. నాకు తెలిసి చాలా మందిని ఆడిషన్ చేయంగా
ఇది ఫస్ట్ హీరోయిన్ సెకండ్ హీరోయిన్ మ్యాటర్ కాదు, ఓకే బట్ నాకు క్యారెక్టర్ చాలా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే అట్లా యాటిట్యూడ్ అమ్మాయి, ఆ క్యారెక్టర్ చాలా నచ్చి రియల్ గా నేను లైవ్ లో యాటిట్యూడ్ ఫ్యామిలీ రిలీజ్ అయినాక కూడా ఒక వారం రోజులు బయట తిరగొద్దని చెప్తాను. అంటే అంత ప్రౌడ్. నరసింహల రమ్యకృష్ణ కాక రజనీకాంత్ పెట్టుకుంటా చూసిన నీలంబరి లాలా ఇలా సువర్ణ అనే ఒక లైఫ్ వెళ్ళిపోతుంది అన్న, అందుకే బయట తిరగ. కానీ నాకు ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి ఎంత అయితే నేను యాక్టర్ అవ్వాలి, నాకు మంచి క్యారెక్టర్ రావాలని చాలా బెటర్ క్యారెక్టర్ వచ్చింది, చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకా రిలీజ్ అయిన తర్వాత ఇంకా హ్యాపీగా ఉంటాను, అది ఫేమ్ అవుతుంది. అంటే టఫ్ అనిపించలేదా యాక్టింగ్ దయ్యం క్యారెక్టర్ చేయడం? చాలా టఫ్ అనిపించింది. మేకప్ అండ్ ఆల్ అంత ఈజీ ఉండేనా? అంత ఈజీయే. యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఈజీయే. ఓకే ఏదైనా ఇప్పుడు ఏది ఎంచుకుంటే అది ఈజీ అయిపోతుంది. యాక్టింగ్ అనగానే జీవించిపోయింది, కింద పడమంటే రియల్ గా పడింది, పడిపోనే కింద పడే సీన్ ఉంటే ఆ రియల్ షాటే మేము ఓకే చేసాం. అది స్లిప్ అయిపోయి కింద పడిపోయాను. దానికి మేము ట్రైన్లు వాడాల్సిన అవసరం లేకుండా పోయింది, అన్ని వాడాల్సిన అవసరం లేదు, అట్లా ఓకే అయింది. కొంచెం బడ్జెట్ తగ్గిపోయింది. బడ్జెట్ కాదు, భయం గేనెట్ అయింది, ఏమైంది అవుతుందేమో అని. షూట్ ఆగింది నైట్ 2 or 3 అయింది, ఎక్కువ నైట్ షూట్స్ ఎక్కువ చేసాం, 2-3 అయింది. ఆ టైంలో కింద పడింది, హెడ్ ఎఫెక్ట్, మన హ్యాండ్స్ లెగ్స్ అంటే వేరే ఉండవు, హెడ్ కలిగి షూట్ ఆగింది. మార్నింగ్ అయితే హాస్పిటల్స్ లేవు, నియర్ బై హాస్పిటల్స్ లేవు. మార్నింగ్ వెళ్ళేసి చూసుకొని అక్కడ ఓకే బాగుంది ప్రాబ్లం లేదన్నాక అప్పుడే హ్యాపీ. వాళ్ళు ఎమ్మటి రాగానే ఎమ్మటే షూట్ స్టార్ట్ చేశాం. ఏమన్నా అయ్యి ఉంటే షూట్ ఆగు, నేను ఆగమైపోదు, నువ్వు అంతా ఆగమైపో. డైరెక్టర్ సార్ అండ్ మేకప్ అమ్మాయి అండ్ డిఓపి సార్ అందరు చాలా, నా టీం మొత్తం సపోర్ట్ చేశారు నేను షూట్ చేసి. అండ్ మాట్లాడుతుంటే తెలంగాణ అమ్మాయి లాగా, తెలంగాణ వరంగల్ అమ్మాయి, వరంగల్ అమ్మాయి, వరంగల్ బిడ్డ. అండ్ మీరు అన్నట్టు లైక్ హారర్ అనగానే మనం డిఫరెంట్ సెట్స్ అన్ని తీసుకుంటాం కదా, సో మీరు సెట్స్ కానీ అవన్నీ ఎలాగా ప్లాన్ చేశారు? సెట్స్ అంటే ఫస్ట్ లొకేషన్స్ లాక్ చేసుకున్నాం, కంటెంట్ మొత్తం రాసుకొని లొకేషన్స్ అన్ని లాక్ చేసుకొని తర్వాత ఆడిషన్స్ పెట్టుకున్నాను. అట్లా మేము మ్యాక్స్ ఒక ఇంట్లో ఎంటర్ అయినాం, సింగిల్ షెడ్యూల్ అంతే. ఒక 30 members ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఒక 10-15 days అదే ఇంట్లో షూట్ చేసి మిగతాది నియర్ బై ఆ ఇంటికి సంబంధించిన చుట్టుపక్కల షూట్ చేసుకొని మళ్ళీ ఈవినింగ్కి మళ్ళీ అదే ఇంట్లోకి వచ్చేటోళ్ళు. అట్లా మాకు సింగిల్ షెడ్యూల్లో కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చాం. సో ఎండ్ కార్డ్ తీసుకొని మళ్ళీ సెకండ్ షో అట్లా పెట్టుకోలేదు, ప్యాచ్ వర్క్స్ అలా సెట్ చేసుకున్నాం అన్నట్టు. అండ్ మీరు యాజ్ ఎ హీరోయిన్ గా ఫస్ట్ ఒక హారర్ మూవీ చూస్ చేసుకోవడం, అది లైక్ ఏంటి, వాట్స్ బిహైండ్ దట్ స్టోరీ? అంటే ఏదైనా ఛాన్స్ వస్తే అని అనుకున్నారా, లేదంటే ఇంకా అలా ఏం లేదండి. సో కాన్సెప్ట్ నాకు చాలా నచ్చింది ఫస్ట్ థింగ్. సో ఐఎమ్ నాట్ బేసికలీ సోషల్ మీడియా పర్సన్. సో ఇప్పుడు LLBకి ప్రిపేర్ అవుతున్నాను. సోషల్ మీడియా పర్సన్ కాదు బట్ హీరోయిన్ అయ్యారు. కంటెంట్ కూడా అదే కదా, సోషల్ మీడియాకి సంబంధం లేని కంటెంట్ అన్నట్టు. అట్లా ఉండొద్దు, అలాంటి అమ్మాయి దొరికింది అట్లా. సో సొసైటీకి ఒక అవేర్నెస్ ఇస్తున్నట్లు అనిపించింది. LLB ప్రిపేర్ అవుతున్నారు ఇప్పుడు, లాయర్ టు యాక్టర్, డిఫరెంట్ గా ఉంది అన్నట్టు. ఎలా లాయర్ అండ్ మోడలింగ్ యాక్టింగ్ ఎలా? మోడలింగ్ ఏంటంటే లైక్ ఇంట్రెస్ట్ అనమాట. మామయ్యతో ద్వారా ఇంట్రెస్ట్ నాకు. లాట్ ఆఫ్ వర్క్షాప్స్ కండక్ట్ చేసేవాళ్ళు. సో అలా నేను మోడలింగ్ చేశాను నార్త్ సైడ్. సో 1.5 year గ్యాప్ ఇచ్చేసాను, లైక్ ఏం లేదు అని అనేసి గ్యాప్. యాక్చువల్లీ నేను ర్యాండమ్ పిక్స్ పంపించాను అశోక్ గారికి, నార్మల్ ఒక సింగిల్ లైట్ పిక్స్ పంపించాను అంతే. సో పంపిస్తే అలా పిక్ చేసుకొని అలా ఆడిషన్కి పిలిచారు. సో దెన్ సెలెక్ట్ అయ్యాను. ఇప్పుడు హీరోయిన్ అయింది, ఇప్పుడు మోడలింగ్ వద్దు అండ్ LLB వద్దు, ఓన్లీ హీరోయిన్. అంటే ఇంకా కంటిన్యూ చేస్తారు యాక్టింగ్ మాత్రమే. అంతే, మూవీ రిలీజ్ అయితే కొంచెం నేమ్ వస్తుంది, 4 ప్రాజెక్టులు వస్తుంది, మంచి పర్ఫార్మర్. ఎడిటింగ్ జరిగేటప్పుడే నాకు ఆఫర్స్ వచ్చాయి. కంగ్రాచులేషన్స్. అండ్ హారర్ అనగానే మనకు మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదంతా ఉంటది కదా, సో అది మ్యూజిక్ గురించి ఏమైనా? మ్యూజిక్ అంటే గౌతమ్ ఇచ్చాడు మ్యూజిక్. గౌతమ్ ఆయన కొన్ని రామ్ గోపాల్ మూవీస్ కూడా చేశాడు, కొన్ని మూవీస్ చేశాడు. నేను కూడా ఒక 4-5 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకున్నా, వాళ్ళ నుంచి బెస్ట్ ఈయనే అనిపించింది. సో ఆయన కాడ మ్యూజిక్ మా టెక్నికల్గా అందరినీ సీనియర్స్ని తీసుకున్నా, గౌతమ్ కానీ, మిక్సింగ్ కానీ, DI కానీ. నాకు ఎస్పెషల్లీ మా DOP కెమెరామెన్ కాకర్ల గోపీనాథ్ కాకర్లని, అతను బాగా చూజ్ చేసుకున్నాను నేను. ఎస్పెషల్లీ DOP బాగుంటేనే సినిమా అవుట్పుట్ బాగా వస్తుంది. ఆయన చూపించే విధానం కూడా, ఆయన పడ్డ కష్టం కూడా బాగుంది, వర్క్ బాగా చేశాడు. నాకు ఈక్వల్గా ఒక టైమింగ్ అనేది ఉండదు. మేము ఎట్లా అంటే రోజుకి 16 hours 17 hours ఒక్కొక్కసారి 24 hours కూడా చేసేది. మార్నింగ్ ఇంట్లో చేసేది, డోర్లు ఓపెన్ చేస్తే తెల్లారిపోయేది. షాక్ మేము తెల్లారిందా అని. అలా ఉండేది మా సిచ్యువేషన్. అట్లా
ఎందుకంటే ఒకసారి మేకప్ వేస్తే తీసి మళ్ళీ మేకప్ వేయాలంటే 3 hours పట్టేది. అవును అంత టైం తీసుకుంటే మాకు నేను అనుకున్న బడ్జెట్లో షూట్ అయిపోవాలి. కరెక్ట్. సో అట్లా మా టెక్నికల్గా టీం మొత్తం బాగా కష్టపడింది. ఓకే. సో అందువల్ల అందులో ఇక ఈమెకు ఒకసారి మేకప్ వేసిన అంటే 24 hours అట్లనే ఉండేది, అట్లనే నిద్రపోయేది. కట్టనగానే నిల్చొని నిద్రపోయేది, కూర్చొని నిద్రపోయేది, అట్లా ఉండేది. పడుకుందంటే వాళ్ళు లేవదు, అట్లా రెడీ కెమెరా దగ్గర నిద్రపోయేది అంతే. రెడీ యాక్షన్ అనగానే వాళ్ళు ఆటోమేటిక్గా వచ్చేది అన్నట్టు. అట్లా నైట్లు బాగా షూట్ అయింది. దానివల్ల బాగా కష్టపడలే ఇద్దరు ఈ సినిమా నిలబడటానికి. ఈ ఇద్దరు ఎస్పెషల్లీ ఇద్దరు పిల్లర్స్, శకలక్ శంకర్ గారు ఒక పిల్లరు, అన్నిటికన్నా డిఓపి గారు పెద్ద పిల్లరు. ఇట్లా సపోర్ట్ అందరు టోటల్ టీమ్. అండ్ అన్ని పక్కన పెడితే డైరెక్షన్ అండ్ ప్రొడ్యూసింగ్ రెండు మీరు ఒక్కరే చేయడం అంటే ఛాలెంజింగ్ అనిపించలేదు? చాలా ఛాలెంజింగ్లే, కానీ ఇండస్ట్రీ ఎట్లుందంటే చాలా మంది ప్రొడ్యూసర్ల కాడికి తిరిగాను కంటెంట్స్ తీసుకొని 4-5 years నుంచి. ఒక్కొక్క ఆఫీస్కు ఎందుకు అనాలి కానీ ఒక 2-3 దగ్గరికి సంవత్సరాల కొద్ది తిరిగాను. వాళ్ళ పేర్లు చెప్పకూడదు. చేస్తా అన్నారు, నాకు ఓన్గా డెమోస్ తీయమన్నారు, ఓన్గా ఇన్వెస్ట్ చేసుకొని డెమోస్ తీశాను. డెమోస్ చూశారు, బాగుందన్నారు, రేపు చేద్దాం రేపు 4-5 years గడిచిపోయింది. నాకు అర్థమైపోయింది, సరే ఇక వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు, మనకు ఇంట్రెస్ట్ ఉంది, మన టాలెంట్ నలుగురు చూడాలి అనుకుంటే మనమే ఓన్గా తీసుకుంటే బెటర్ అనిపించి ఇంకా నేను ఓన్ ప్రొడ్యూస్ చేయాలని ఫిక్స్ అయిపోయి ఎలాగో అదాన్ మీడియాలో చాలా షార్ట్ ఫిల్మ్స్ అప్లోడ్ చేశాను నేను. నాకు ఆ ధైర్యం ఒకటి ఉంది, సర్లే అని చెప్పేసి. టాస్కే అది, చాలా ట్రబుల్స్ ఫేస్ చేశాను. ఎందుకంటే మనీతో మ్యాటర్ కదా, అంత ఈజీ కాదు. ఎవరో మనీ పెడితే డైరెక్షన్ చేస్తే అది వేరు, కానీ నేను రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ చాలా ట్రబుల్స్ ఫేస్ చేసుకుంటూ ఓవరాల్గా అయితే కంప్లీట్ చేసి రిలీజ్ దాకా వచ్చా. ఫర్దర్గా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏందన్నది చూసుకోవాలి. కాల్స్ వచ్చాయి, 2-3 మాట్లాడారు, బిగ్ ప్రాజెక్ట్స్ చేద్దాం ఈసారి బాగా తీసామన్నారు. బట్ అది రిలీజ్ అయితే ఈ రిలీజ్ని బట్టి మనకు ఫర్దర్ ఫ్యూచర్. ఎలా ఉంది ఈ జర్నీ? అంటే అన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసి ఇప్పుడు డైరెక్ట్ మెయిన్ ఫిల్మ్కి వచ్చేసరికి లైక్ అంటే ఆల్మోస్ట్ సక్సెస్ దగ్గర, అంటే రిలీజ్ అయ్యాక అది ఇంకా దాన్ని పక్కన పెట్టేసి మీరు ఇక్కడ వరకు రీచ్ అవ్వడమే ఒక బిగ్గెస్ట్ సక్సెస్ చాలా. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే నాకు ఎవరు ఆపర్చునిటీ ఇచ్చితే నేను ఇక్కడ దాకా రాలేదు. హార్ట్ఫుల్ చెప్తాను, నాకు నేనే రోడ్ వేసుకున్నా, నాకు నేనే వే క్రియేట్ చేసుకున్నా. నేను ఇలా ఉండాలి, నేను ఇలా ఎదగాలి అనుకొని షార్ట్ ఫిల్మ్స్ కూడా నేను ఎవరి దగ్గర అమౌంట్ లేదు, నా ఓన్ అమౌంట్తో నేను అన్ని షార్ట్ ఫిల్మ్స్ నా ఓన్ అమౌంట్తో పెట్టుకున్నాను. ఈ జర్నీ అంతా నా ఓనే. ఎక్కడి నుంచి ఒక 14-15 దాకా చేసా షార్ట్ ఫిల్మ్స్ చేసా, 2 వెబ్ సిరీస్ చేసా, కొన్ని యాడ్స్ చేసా, చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చాను. ఇక్కడికి వచ్చినాక అప్పుడు అనిపించింది మూవీలో కూడా మళ్ళీ వాళ్ళని అడగటం ఎందుకు అని చెప్పేసి మళ్ళీ ఇది కూడా ఓన్గానే ప్లాన్ చేసిన. ఓకే. అండ్ మీకు 14-15 షార్ట్ ఫిల్మ్స్లో ఉన్న హీరోయిన్స్ ఎవరు ఈ క్యారెక్టర్కి సూట్ అవుతారు అనిపించలేదా? అనిపించినట్టు అనిపించారులే, కానీ మనం కథకు తగ్గట్టు తీసుకోవాలి కదా. ఇప్పుడు వాళ్ళకి చాలా మంది చెప్పాను, హీరోయిన్స్ ఛాన్స్ ఉంటే చెప్తా, రకరకాలు చెప్పాను, కానీ కంటెంట్కి తగ్గట్టు తీసుకోవాలి. మన ఫ్రెండ్స్నో లేకపోతే సెంటిమెంట్గా ఇంకా వేరే వాళ్ళనో పాత హీరోయిన్స్ అట్లా కాకుండా ఆ కథ ఏం డిమాండ్ చేస్తుంది, ఆ కథకు అమ్మాయి చేయగలదా లేదా, వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్ అనిపించింది. చాలా దగ్గర 50-60 మెంబర్స్ని ట్రై చేసిన ఆడిషన్స్. ఈ అమ్మాయి దగ్గర లాక్ అయిపోయాను, ఎందుకంటే నాకు కనిపించింది అమ్మాయి చేయగలదు, నేను చేయించుకోగలను ఎస్పెషల్లీ అమ్మాయితో అనిపించింది. సెకండ్ ఏంది, నాకు సువర్ణ క్యారెక్టర్ కావాలి, ఒక ప్రౌడ్ ఉండాలి, ఒక వెయిటేజ్ క్యారెక్టర్, అది పౌరుషం ఎక్కువ ఉండాలి, ర్యాష్గా ఉండాలి. ఫైనల్గా వరంగల్ సెట్ అయిపోయింది అమ్మ, గడగడలాడిస్తుంది. అంటే ఆ దయ్యం క్యారెక్టర్ కి మీకేమైనా సిమిలర్ క్వాలిటీస్ ఉన్నాయా? దయ్యం రామది ఉండదు, దయ్యం అంతా ఈమె. ఓకే, ఈమది మొత్తం చూపించేది. టైటిల్ ఈమది, సువర్ణ ఈమ, కానీ ఈమెలోంచి ఈమె వచ్చేసింది అన్నట్టు. అట్లా దయ్యం మొత్తం ఈమె. ఇంకా కానీ యాటిట్యూడ్ అమ్మాయి కొంచెం పొగరు ఇది చూపించాలంటే మా పేరెంట్స్ దగ్గర చిన్నప్పటి నుంచి వాళ్ళు జాలీగా పెంచారు నన్ను. కొంచెం ఫోన్ అలవాటు చేసి ఇలా ఫోన్ అంటే పేరెంట్స్ మర్చిపోయింది. ఫోనే పేరెంట్స్, ఫోనే అన్ని ఫ్రెండ్స్ కానీ పేరెంట్స్ కానీ బాయ్ ఫ్రెండ్స్ కానీ ఎవరు కానీ ఆ ఫోనే ఇక ఈకే రీల్స్ పొట్టిగా డ్రెస్సెస్ వేసుకొని ఇలా పేరెంట్స్కి అది నచ్చిపోయేది. నా కూతురికి కొంచెం ఫ్రీడమ్ ఇస్తామనంటే మొత్తం చెడిపోయిందనే ఒక ఆలోచనతో వాళ్ళు అలా కొన్ని గొడవలతో డాడీ హార్ట్ అటాక్ వచ్చింది. క్యారెక్టర్ అనేది అట్లా వెళ్ళిపోద్ది అన్నట్టు, ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వదు అన్నట్టు. అట్లా ఆ క్యారెక్టర్ అనేది అట్లా సెట్ అయిపోయింది. ఆ తర్వాత అమాయకురాలైన ఒక అమ్మాయి ఆ ఇంట్లోకి రావటం, తర్వాత యాటిట్యూడ్ గా ప్లాన్ చేసుకున్నాను. ఆ తర్వాత అమ్మాయి ఇంటర్ అవడంతో సినిమా స్టార్ట్ అవుతుంది. ఇంకా అట్లా. అండ్ హీరో పార్ట్ ఏముంటది? హీరో అనేది లేదు మా దాంట్లో. యాక్చువల్లీ హీరో అంటే సపోర్ట్ క్యారెక్టర్. హీరో అనేది ఎవరు హీరోగా, ఇక్కడ అందరు హీరోలే, అందరు హీరోయిన్లే. కంటెంట్ ఏంటంటే లేడీ ఓరియంటెడ్ కదా. ఇప్పుడు శంకర్ గారు, శకలక శంకర్ గారు మంచి రోల్ చేశారు, సపోర్ట్ రోల్.
మన జబర్దస్త్ రాజమౌళి గారు ఒక మంచి రోల్ చేశారు. దేవి అని సినిమాలు చేస్తుంది బాగా, ఆమె కూడా కొన్ని మంచి మంచి సినిమాలు చేసింది. ఆమె హస్బెండ్ లాగా హీరోయిన్ కి ఒక సపోర్ట్ క్యారెక్టర్ జగదీష్ అని మంచి క్యారెక్టర్ చేశాడు. కానీ నేను హీరోయిన్ మీద నడుస్తాయి సినిమా మొత్తం. లేడీ ఓరియంటెడ్ కదా, మా టైటిల్ అది కదా సువర్ణ. రీల్స్ అంటే ఎట్లా అంటే రేపు సినిమాకి వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇంకోసారి బయటకు వచ్చి పిల్లలకు ఫోన్లు ఇవ్వాలంటే భయపడాలి. ఎందుకంటే బేసిక్ గా సువర్ణ అంటే సాఫ్ట్ నేమ్ కదా. సువర్ణ రెండింటికి వస్తుంది. సువర్ణ రకరకాలుగా వస్తుంది. సువర్ణ అంటే సాఫ్ట్ వస్తుంది, సువర్ణ అంటే వెస్ట్రన్ లా అంటారు చూసినా, ఏ యాంగిల్ కైనా తీసుకోవచ్చు మనం సువర్ణని. సాఫ్ట్వేర్ టోటల్ గా ఇప్పుడు సుకన్య అంటాం, మిడిల్ మిక్స్డ్గా వస్తుంది అన్నట్టు అన్ని. సాఫ్ట్వేర్ ఇప్పుడు క్లాసికల్ గా కొన్ని ఉంటాయి, వెస్ట్రన్ కొన్ని ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. సువర్ణ అట్లా కాదు, అన్నిటికీ వర్తిస్తుంది సువర్ణ అని. అంటే పర్టికులర్ గా సువర్ణ అనే పెట్టడానికి ఏమైనా స్టోరీ ఉందా? నేను అది అడగమా అయితే ఇది ఖచ్చితంగా రికార్డ్ చేయాలి. అట్లా ఏం లేదు, అది కథ. ఏమైనా ఫ్లాష్ బ్యాక్లు ఉన్నాయా? అలా ఏం లేదు, ఎవరికైనా డెడికేట్ చేసి వద్దు అవన్నీ ఇంటికి వెళ్ళాలి. కమన్సీ హీరోయిన్ గా సైలెంట్ గా ఉంటేనే చాలా ఇంటికి వెళ్ళాలి. కానీ అలా ఏం లేదు, కంటెంట్ తగ్గట్టని ఆ పేరు పెట్టా. అదే స్పెషల్ అనేది ఏం లేదు. సెట్స్ లో ఎట్లుంటది ఇట్లానే ఫన్నీగా? చాలా అసలు, ఎందుకంటే టైమింగ్ లేదు కదా మీకు, షెడ్యూల్ లేదు. మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 అనే షెడ్యూల్ లేదు. మ్యాక్స్ చెప్పే కదా 24 hours, 18 hours, 16 hours, 26 days మాకు టైంతో సంబంధం లేదు. సినిమానే సినిమా. సో మొత్తం మూవీ మేకింగ్ అంతా 26 days లో 26 days లో కంప్లీట్ చేసాం టోటల్ గా. ఓవర్గా 26 days. అసలు మాకు నిద్ర అంటే ఎందుకు కూడా తెలియదు. చెప్పాం కదా, కూర్చొని నిద్రపోతాం, పడుకొని నిల్చొని నిద్రపోతాం, పడుకోవాలని పడుకోము. సో అంత హెవీ పుట్టినడం నైట్ 12 కి స్టార్ట్ అవుతే ఎవరికి లేదు, నాకు ఒక్కదానికి గోస్ట్ మేకప్. సో ఆ మేకప్ లోనే మీరు ఫుడ్ తినడం, పడుకోవడం, లేవడం అన్ని వచ్చేటప్పుడు. మేకప్ ఆర్టిస్ట్ కూడా చాలా హెల్ప్ చేసేవాళ్ళు నాకు. లైక్ వాళ్ళు మేల్కునే వాళ్ళు, రిమూవ్ చేసి అండ్ కోల్డ్ వాటర్ తెచ్చిచ్చి. లైక్ దయ్యం మేకప్ అంటే నాకు ఎప్పటి నుంచో డౌట్ అనమాట. అంటే వేయడం ఈజీయా, తీయడం ఈజీనా? తీయడం కష్టం. అంతేనా? వచ్చేటప్పుడు మంచిగా వచ్చింది సెట్ లోకి హీరోయిన్ లాగా, పోయేటప్పుడు ఇంటికి పోయేసరికి ఎవరినో అని అడుగుతున్నారు. అలా అయిపోయింది, అలా ఉందన్నట్టు. సో అంటే అదొక డేరింగ్ థింగ్ అనే చెప్పాలి, ఎందుకంటే అంత మేకప్ చేయడం. మేకప్ అండ్ ఎస్పెషల్లీ బ్లడ్ మేకప్ కి హెయిర్ అంతా ఇలా స్టిక్ అయిపోయేది. చాలా అంటే ఆ స్టిక్నెస్ 2-3 days అలానే ఉండేది నాకు. అండ్ అన్ని హారర్ మూవీస్ కి మన మూవీకి డిఫరెన్స్ ఏంటి? మాది ఎస్పెషల్లీ హర్రర్ అని కాదు, కానీ మేము ఎక్కువ మొబైల్ రీల్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టాము. అంటే ఒక పిల్లలు ఫోన్కి అడిక్ట్ అయితే వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా ఎన్ని రకాలుగా వేరియేషన్స్ వస్తాయి వాళ్ళ ఫేస్లో, రకరకాలుగా మారుతుంటారు. ఇప్పుడు నువ్వు ఉదాహరణకు మీరున్నారు, ఫోన్ వాడుతున్నారు, వేరే వాడని వచ్చి ఫోన్ తీసేసుకున్నాను అనుకో, మీకు కోపం వచ్చేస్తుంది, షార్ప్గా రియాక్ట్ అవుతారు మీరు. నా ఫోన్ ఎందుకు తీసుకున్నావు అని. ఆ టైంలో ఒక పాప ఏమవుతుందంటే, పాప గేమ్ ఆడుకునేటప్పుడు తల్లిదండ్రులు వచ్చి ఫోన్ తీసుకుంటారు అనుకో, తల్లిదండ్రులకి రివర్స్ అయిపోతుంది, ఫోన్కి అడిక్ట్ అయిపోయింది. సో మా బాధ ఏంటంటే పిల్లలకి ఫోన్ ఇవ్వకండి, ఇవ్వండి ఎప్పుడు ఒక స్టేజ్ వచ్చినాక ఇవ్వండి. ఇప్పుడు మన మ్యారేజ్కి ఒక స్టేజ్ ఉంటుంది, ఒక బాయ్ ఫ్రెండ్తో తిరగాలంటే ఒక స్టేజ్ ఉంటుంది, ప్రతిదానికి ఒక స్టేజ్ ఉంటుంది. ఆ స్టేజ్ వచ్చినప్పుడు ఫోన్ ఇవ్వండి, అప్పుడు అవసరం. ఎందుకంటే ఫోన్ లేని ఇప్పుడు లైఫ్ లీడ్ అవ్వట్లేదు, ఫోన్ కావాలి. బట్ ఒక స్టేజ్ వచ్చినాక ఇవ్వండి. చిన్నప్పుడే ఇచ్చారనుకో, బిజీ షెడ్యూల్లో పేరెంట్స్ వెళ్ళిపోతున్నారు, బట్ వాళ్ళ పరిస్థితి ఏంది, వదిలేస్తున్నారు. వాళ్ళు ఫోన్ తీసుకురానుకో, పేరెంట్స్ హ్యాపీగా అలా ఆడుకుంటున్నారు, వదిలేస్తున్నారు. కానీ అది ఎక్కడికో దారి తీస్తుంది. మొత్తం లిటరల్లీ 2-3 months నుండే అసలు ఏడ్చినా కూడా ఫోన్ చూపించడం, ఫుడ్ తిన్నా ఫోన్ చూపించడం. ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత పేరెంట్స్ నాకు తెలిసి ఎవరికి చిన్న పిల్లలకైతే ఫోన్ ఇవ్వరు. ఓకే, అంత స్ట్రాంగ్ గా వెళ్తుంది అంటే. ఎందుకనంటే నేను చేశాను కాబట్టి, ఫోన్ ఇస్తే ఎలా అయిపోతారో నాకు అందులో చేసే క్యారెక్టర్ మా పేరెంట్స్కి తెలుసు. అది పేరెంట్స్ లైవ్ లో చూస్తే, థియేటర్కి వెళ్ళినా ఎక్కడైనా మూవీ చూసారనుకో, ఇంకొకసారి ఓకే అలా అయిపోతారు కావచ్చు. ఏదైనా రియల్ స్టోరీ సినిమా రకంగా తీస్తారు, సినిమా రకంగా బయటికి చూపియాలి జనాలకు అని అనుకుంటారు. అలానే మేము చూపియాలని అనుకున్నాం, చూపిస్తున్నాం. అంతే స్ట్రాంగ్ గా జనాలకి రీచ్ అవుతుంది. మా కొంతమంది మారినా ఓకే కదా, ఎందుకంటే అందరు మారాలని ఎవరు మారరు. నాకు తెలిసి అయితే అట్లా లేదు. కనీసం ఒక 100 members లో ఒక 2 members 3 members మారినా కూడా ఓహో ఓకే, ఇప్పుడు వాళ్ళకి సినిమా అర్థమైందా అర్థం కాలేదా బాగుందా బాలేదనేది పక్కన పెట్టినా కూడా, బట్ ఏంటంటే వాళ్ళకి అర్థమయ్యేటట్టే తీసాం, సినిమా చాలా బాగుంటుంది. బట్ ఏంటంటే వాళ్ళకి ఒక మెసేజ్, బలమైన మెసేజ్ ఇచ్చాం. అదే ఫోన్ వల్ల ఇన్ని అనర్థాలు జరిగినాయి, ఒక అమ్మాయి వల్ల ఇంత ప్రాబ్లం క్రియేట్ అయింది, ఎస్పెషల్లీ ఫోన్.
సో ఇవ్వకపోవడమే మంచిది. ఇప్పుడు అవేర్నెస్ ఫిలిం గా తీస్తే మీరు చూస్తారా? చూడరు కదా. అదే కదా నేను అదే అంటున్నా, అంటే ఒక హీరోయిన్ పెట్టి రొమాన్స్ యాడ్ చేస్తే కూడా ఆ మూవీస్ అసలు హిట్ అవ్వట్లేదు. అట్లాంటిది మీరు ఒక సోషల్ మెసేజ్ అన్నట్టుగా అట్లా వెళ్తే అసలు ఎలా మీరు అసలు ఒక click అవుతుంది అని వల్ల అందుకే ఎంటర్టైన్మెంట్ కాన్సెప్ట్ నుంచి క్లిక్ అనేది కాదు కానీ చాలా మంది ప్రతి ఫ్యామిలీలో ఇదే పరిస్థితి, మొబైల్తోనే సమస్య, ఎస్పెషల్లీ పిల్లల విషయంలో మొబైల్తోనే సమస్య. సో హిట్ అవుతుందని మనీ వస్తాయని తీయలేదు, కొంత మారుతారు. మాకు ఫర్దర్గా మేము చేసిన హార్డ్ వర్క్కి మాకు సపోర్ట్ చేస్తారు ఆడియన్స్, బాగా ఒక ప్రయత్నం చేశారు. ఫస్ట్ ప్రయత్నం డెబ్యూ హీరోయిన్స్ టోటల్గా ఈ మూవీ బాగుంది అనుకో, నెక్స్ట్ ఇంకో ఆఫర్ వస్తుంది, ఇంకొక మెసేజ్, మంచి మెసేజ్, సమాజానికి ఏదో ఒకటి ఉపయోగపడాలి కదా. మీరు అన్నట్టు ఒక హీరోయిన్ పెట్టి ఏదో 4 పాటలు 2 రొమాన్స్ సీన్స్ 2 ఫైట్లు పెట్టి సినిమా తీయాలని అనుకోలేను నేను. ఏదైనా ఒక ఉపయోగపడేది, సమాజానికి ఉపయోగపడేది ఒకటి చేద్దాం, ప్రయత్నం చేద్దాం. సో పేరు వచ్చింది, సక్సెస్ అయింది, జనాలు రిసీవ్ చేసుకున్నారు, సినిమా బాగుంది అన్నారు అనుకో, మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ప్రాజెక్టు. బట్ ఏం చేసినా కూడా కొంచెం సమాజానికి ఉపయోగపడేటట్టే చేయాలని నేను అట్లా ప్లాన్ చేసుకొని స్టార్ట్ చేశాను జర్నీ. ప్రతిదీ నేను నా షార్ట్ ఫిల్మ్స్ కూడా అట్లనే చేశాను. నేను ప్రతి దాంట్లో ఒక మెసేజ్ ఇస్తాను. ఎందుకంటే ఫ్రీగా నేను ఏది పడితే అది తీయదలుచుకోలేదు, ఏం తీసినా దానికి ఒక అర్థం ఉండాలి. సో దానివల్ల నేను కంటెంట్ తీసుకోవడానికి రీజన్. అండ్ ఈ మధ్య కామెడీ అంటే మొత్తం డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఇట్లా అయిపోయింది కదా, అంటే ఇప్పుడు మీ మూవీ 18+ లేదంటే పిల్లలు ఫ్యామిలీతో లేదు, నా యూబైఏ సర్టిఫికెట్ 16+ చిన్న పిల్లలు కానీ అందరు చూడొచ్చు. ఇలా డబుల్ మీనింగ్ డైలాగులు వరగల లాంగ్వేజ్ కానీ ఏది ఉండదు అన్నట్టు, ఎక్స్పోజెస్ ఏమీ ఉండవు. హ్యాపీగా వచ్చి పిల్లలకు కూడా అర్థమైపోతుంది. కొంచెం మినిమం నాలెడ్జ్ ఉంటారుగా, చిన్న పిల్లల నుంచి కొంచెం పెద్ద అవుతున్నారు కదా, ఫోన్తో గేమ్ ఆడితే ఇలా అవుతామా మేము అన్న ఒక భయం క్రియేట్ అవుతుంది పిల్లలకి. సో వాళ్ళు చూడటం కూడా చాలా సేఫ్. పిల్లల్ని కూడా తీసుకెళ్తే ఇంకోసారి ఫోన్ పట్టుకుంటే మేము ఫోన్ తీసుకుంటే దయ్యంలాగా అయిపోతామా ఏమో, మా పేరెంట్స్కి ఎదురు మళ్తామా ఏమో అన్న ఒక ఇంటెన్షన్ వస్తుంది పిల్లలకి. ఒక ఫోన్ వల్ల ఒక ఫ్యామిలీ మొత్తం ఎలా కొలాప్స్ అయింది, మొత్తం అంతా ఎలా వెళ్ళిపోయింది. ఒక మంచి ఫ్యామిలీ, ఒక ఫోన్ వల్ల ఫ్యామిలీ ఎలా స్టోరీ అంతా ఒక ఫ్యామిలీ చుట్టూ, ఫ్యామిలీ ఫోన్ స్పెషల్లీ ఫోను రీల్స్. ఒక పాప ఫోన్కి ఎలా ఎడిక్ట్ అయితే ఎన్ని అనార్థాలు జరిగినాయి, ఫ్యామిలీకి రెస్పెక్ట్ ఇవ్వకుండా అమ్మాయి ఏం చేసింది, దానివల్ల అసలు ఆ కంటెంట్ ఎక్కడి వరకు వెళ్ళింది, ఈ కథను ఎక్కడి వరకు చేసాము. మెయిన్ కంటెంట్ ఫోన్. ఎలా వచ్చింది ఐడియా? ఇక చాలా మందిని చూస్తున్నాం కదా, ఎక్కువ ఐడియా రావడానికి రీజన్ ఏంటంటే చెప్పాను కదా మీకు స్టార్టింగ్లో, చాలా మంది ఫేమ్ అవ్వడానికి రీల్స్ తీస్తుంటారు, లైక్స్ కోసం, మెసేజ్ కోసం, నైట్ ఫేమ్ అవ్వాలి అని చెప్పేసి డేంజర్ జోన్లో రీల్స్ తీస్తుంటారు. వాడు ట్రైన్ పోతుంటే ట్రైన్ కింద పడుకొని రీల్స్ తీస్తాడు, వాడు బైక్ మీద, వాడు రకరకాలుగా డేంజర్ జోన్లో తీస్తారు. ఎక్స్పెక్ట్ కూడా చేయం వాళ్ళు చనిపోతున్న విషయం, వాడు ఆటోమేటిక్గా చనిపోతాడు. సో దీని మీద బాగా ఆలోచించా, ఇది కరెక్ట్ కాదు కదా. పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళు పాపం ఇంత కని పెంచారు, వీళ్ళు ఫేమస్ కోసం ఆ ఫోన్ అని చిన్నప్పటి నుంచి ఫోన్ ఇవ్వటం వల్ల ఫోన్కి అడిక్ట్ అయిపోయి వీళ్ళు ఇలా చేసి ఫేమ్ అవ్వాలని ప్రయత్నం చేయడం ఇది తప్పు, కరెక్ట్ కాదు కదా. దీన్ని ఎట్లా ఆపాలి, మనం ఏదన్నా ఒక చిన్న సాయం అంటే సలహా ఇద్దాం. వాళ్ళు ఆడియన్స్ తీసుకుంటారా తీసుకోరా అనేది వాళ్ళ ఇష్టం, వాళ్ళ బిజీ షెడ్యూల్లో. బట్ మనం ఇవ్వడం అనేది మన బాధ్యత కదా. మనకు థాట్ వచ్చింది, దాని యొక్క కథలాగా రాసుకొని వీళ్ళిద్దరిని పెట్టుకొని తీసి చూపిద్దాం. మారిరనుకో, కొంతవరకైనా మారిరనుకో సేఫ్. మారలేకపోతే మనం ఏం చేయలేం, మార్చడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఇంకో కంటెంట్ ఎందుకు మారమని మనకు వచ్చిన అయిపోతుంది కదా ఆడియన్స్ని. అట్లా నేను అనేది వాళ్ళే దేవుళ్ళు కాబట్టి వాళ్ళు సపోర్ట్ ఇచ్చి వాళ్ళు మూవీ చూస్తేనే మేము బయటికి రాగలుగుతాం. లేదు అంటే చేసేది ఏం లేదు, మళ్ళీ ఇంకో మూవీ, ఇంకో కథ, ఇంకోటి చూసుకోవాల్సిందే అట్లా. సో సినిమాలోనే దయ్యాలా లేదంటే బయట కూడా మీకు? అంటే నిజం చెప్పాలంటే సినిమాల కన్నా బయటనే దయ్యాలి. సినిమాలో చెప్పినట్టు చేసిర్రు, బయటకు వచ్చినాక చెప్పకుండా చేస్తారు. అల్లరి అంటే ఉన్నంతసేపు ఈమె మామూలుగా లేదు, చెట్టు మొత్తం ఆడుకుంది. ఈమె వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మొత్తం సామ్రాజ్యం అంతా ఈమె హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. అట్లా లీడ్ ఆమె కాబట్టి మొత్తం ఆమె హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. అది ఎలా ఉంది మీకు శకలక శంకర్ గారితో ఫస్ట్ టైం? ఆయన అంటే కామెడీ అంటే హారర్ ఫిల్మ్స్ అంటే ఆయనని లైక్ తక్కువని ఇట్లా చెప్తారు కదా, సో ఆయనతో కలిసి యాక్ట్ చేయడం ఎట్లుంది? బయట చాలా డీసెంట్గా ఉంటారు, ఓన్లీ యాక్టింగ్ పరంగా కామెడీ ఉన్నా కూడా బయట చాలా కామ్ డౌన్గా డీసెంట్గా ఉంటారు. అండ్ మాకు యాక్టింగ్ కూడా ఇంప్రూవ్ అయింది. ఆయన చూసి చాలా నేర్చుకున్నారు, ఎందుకంటే సింగిల్ టేక్ ఆర్టిస్ట్ సీనియర్. ఆయన చూసి చాలా అంటే ఇలా చేయాలి, ఇంకా బెటర్గా చేయాలని బాగా నేర్చుకున్నాను. అంటే బేసిక్గా మీరు ఫస్ట్ ఫిలిం కదా, ఇప్పటివరకు యాక్టింగ్ కూడా లేదు, సో ఎంతైనా టఫే ఉంటుంది యాక్టింగ్ అప్పటికప్పుడు చేయడం అంటే. ఇప్పుడు సాఫ్ట్ రోల్ ప్లే చేయాలి, అట్ ఎ టైం గోస్ట్ వచ్చాక తన రోల్ ప్లే చేయాలి, 2 చేయాలి కదా. సో
సపోర్టింగ్, చాలా సపోర్ట్. చాలా సపోర్టింగ్. టాస్కే సో మీకు పెద్ద టాస్క్ ఇది. అంటే నేను తను చేయగల అన్న కాన్ఫిడెంట్ నాకు ఉంది. నేను తను చూసినప్పుడే అర్థమైంది. నేను ఒకటే క్వశ్చన్ అడిగిన, ఆమె ఏమన్నది, నువ్వేం చెప్పినా నేను చేస్తా అన్న కాన్ఫిడెంట్ పెంచింది. నాకు బాగా అర్థమైపోయింది అన్నట్టు. ఎక్కడ ఫీల్ అవ్వకుండా నేను రాను, నేను చెయ్యను, నేను నిద్రపోతా, నాకు ఓపిక లేదు, ఇలాంటి వర్డ్స్ ఎక్కడ వాడలేదు. ప్రతిదీ నేను చేస్తా. అంత సపోర్ట్ ఇచ్చినప్పుడు మనకి ఇబ్బంది ఏముంటుంది. నేర్పించుకున్నా, నాకు ఎట్లా కావాలో అట్లా యాక్టింగ్ నేర్పించుకున్నా, నాకు ఎట్లా కావాలో చేయించుకున్నా, చేసింది. అట్లా దానివల్ల నేను హ్యాపీగానే ఫీల్ అయ్యాను. నేను ఎక్కడ ఇబ్బంది ఫీల్ అవ్వలే. ఎందుకు నేర్పియాలి, ఎందుకు నాకు అవసరం, నా కథకి ఏం కావాలో అది ఇచ్చింది, హ్యాపీ. ఈరోజు సినిమా మంచి పేరు వచ్చింది అనుకో, తను ఆఫర్లు వస్తాయి, ఈమెకు ఆఫర్లు వస్తాయి, నాకు ఆఫర్లు వస్తాయి, ఎవరి దారాలు వెళ్ళిపోతాం. కలిసి ఉంటే బాగుంటే ఇంకో ప్రాజెక్ట్ కూడా చేస్తాం. బట్ కానీ ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా మరి అప్కమింగ్ ప్రాజెక్ట్స్? అంటే ఉన్నాయి. ఒక మూవీ ఓకే అయింది. అది ఈ మూవీ బయటకు వచ్చిన తర్వాత దాన్ని అనౌన్స్ చేస్తాను. ఒక మంచి హీరోతో ఓకే. సో సేమ్ హీరోయిన్స్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మీరు అలాంటి క్వశ్చన్లు అడగండి, వాళ్ళు ఇప్పుడే అగ్రిమెంట్లు అడుగుతారు. చూద్దాం, అట్లేం లేదు. ఇప్పుడు అందరూ ఒకటే ప్రాజెక్ట్ కంటిన్యూగా చేయాలని కూడా ఏం లేదు. ఆ కథ తగ్గట్టు ఓకే అనుకుంటే తీసేసుకుంటాం, అట్లా కూడా ఏం లేదు. సేమ్ ప్రాజెక్ట్ అనుకో, ఆ కథకు తగ్గట్టు, ఆ హీరో తగ్గట్టు అట్లా ఉంటే ఏదైనా అంతే, కథ డిమాండ్ చేయాలి. మనం ఇప్పుడు మా హీరోయిన్స్ని పోనీయను అంటానికి లేదు కదా. వాళ్ళకు రేపు ఇంకా మంచి ఆఫర్స్ వస్తాయి, అక్కడ ఎందుకు వేరని నేను అడగడానికి ఉండదు కదా. అట్లా ఎవరి లైఫ్ వాళ్ళకు ఉంటుంది. నాకు కరెక్ట్ సింక్ అయింది అనుకో, మళ్ళీ నేను పిలుస్తాను, మళ్ళీ వస్తారు, మళ్ళీ చేస్తాను, అట్లా ఉంటుంది అన్నట్టు. అదే. సో వర్ణిక యాక్టింగ్ అంటే ప్యాషన్ అన్నారు, ఏంటి నెక్స్ట్ ప్లాన్స్? నెక్స్ట్ ప్లాన్స్ మరి సినిమా రిలీజ్ అయింది, ఆల్రెడీ ఆఫర్స్ వచ్చేసి మీరు కూడా ఫుల్ హెక్టిక్ లో ఉన్నారా? ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆఫర్స్ వస్తే 100% చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాను. ఓకే. యాక్టింగ్ ద్వారా ఏ క్యారెక్టర్ వచ్చినా వదిలిపెట్టాను. అండ్ మీరు ఏంటి యాజ్ ఏ హీరోయిన్ గా, అంటే లా చదవాల్సింది హీరోయిన్స్ లైక్ ఇలా ఫిల్మ్ సైడ్ కంటిన్యూ చేస్తున్నాను, బట్ ఇది కంటిన్యూ హూ ఇస్ చేస్తున్నాను. యువర్ ఫేవరెట్ హీరో? మై ఫేవరెట్ ధనుష్. ధనుష్ తో మూవీ ఛాన్స్ వస్తే యా, ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. తెలుగు వాళ్ళు అడగరాదు, తెలుగులో ఎవరు? తెలుగులో చెప్పండి. ధనుష్ పక్క రాష్ట్రం, ధనుష్ అంటే మనకి పక్క రాష్ట్రం ఎందుకు వెళ్ళిపోయా? తెలుగులో విజయ్ దేవరకొండ. పెళ్ళైపోయింది కదా, అయినా పర్లేదు. ఓకే. అండ్ మీరు ఫేవరెట్ హీరో? నాకు రియల్గా చాలా ఇష్టము ఆ హీరో అంటే. ఓకే. నా చిన్నతనం నుంచి, నా ఊహ తెలిసిన కాడ నుంచి తనంటే చాలా ఇష్టం, మహేష్ బాబు. ఇప్పటికీ తన నేను మర్చిపోను. తను నా ఫస్ట్ లవ్, నా లైఫ్ లో తను నా ఫస్ట్ లవ్, రియల్లీ క్రేజీ. అండ్ ఇద్దరికి ఒక క్వశ్చన్, లైక్ రాజమౌళి గారు అండ్ మీ డైరెక్టర్ ఇద్దరు వచ్చి ఒకేసారి ఆఫర్ ఇస్తే ఫస్ట్ ఫిల్మ్ ఇచ్చిన డైరెక్టర్ తో శరణం అయ్యప్ప. రాజమౌళి గారికి వెళ్ళిపోమని నేనే చెప్తా. దేవుడు గురువు గారు కథ ఆయనకు నాకేనా ఏం అడుగుతున్నారు? హ్యాపీగా వెళ్ళిపోమంట, రెమ్యునేషన్ పక్కన పెట్టండి, హ్యాపీగా వెళ్ళిపోయి చేసుకోండి. అండ్ మీకు ఇన్స్పిరేషన్? ఇటు అన్నం పెట్టిన దేవుడు, అటు ఫ్యూచర్ లో పెద్ద హీరోని చేసే దేవుడు. అంటే ఇప్పుడు హీరోయిన్ చేయలేదు, ఎవరు అన్నం పెట్టి ముందుకు నడిపాడు సారు, అంతే కదా సార్. అంటే అన్నం పెట్టడం అంటే అదే అవకాశం ఇచ్చి ఒక థియేటర్ లో అయితే రిలీజ్ చేశాడు, అంటే ప్రూవ్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ ఇచ్చింది. అది పెట్టాడు, రాశారు. ఫస్ట్ ఫిలిమే పెద్ద హీరోని సమంత తమన్నా అక్కడికి వెళ్ళిపోతారు, అంతేనా? సో లైక్ దీని ద్వారా మీరు ఇన్స్పైర్ అయ్యిండ్రు, లైక్ మూవీస్ చేయాలి, షార్ట్ ఫిల్మ్స్ కానీ ఇలా స్టోరీస్ కానీ? ఇన్స్పైర్ ఏం లేదు, మా స్కూల్ ఏజ్ నుంచే ఒక డైరెక్టర్ అవ్వాలని ఇంటెన్షన్. స్కూల్లో ఉన్నప్పుడే బాగా స్టోరీస్ రాయటం, సాంగ్స్ రాయటం, స్కూల్లోనే సాంగ్స్ రాయటం, కవిత్వాలు రాయటం. అంటే ఏ ఇయర్ లో స్కూల్ ఏజ్ అంటే? స్కూల్ ఏజ్ అంటే అరౌండ్ 2000+ అట్లా, 2000+ ఇయర్స్, 2010 అట్లా. నాదా స్కూల్ ఏజ్ 15 నుంచి 2015. అప్పటి నుంచి రాస్తున్నారు, ఆల్మోస్ట్ 10 years. 15. నేను ఇండస్ట్రీకి వచ్చి అంతే 10 years ప్లస్ అయింది. అప్పటి నుంచి రాస్తూనే ఉన్నా, రాసుకోవడం అలవాటు, సాంగ్స్ రాయటము, కవిత్వాలు రాయటము, ఇట్లా స్కూల్ ఏజ్లో రాస్తూ రావటం ఎక్కువ. పూరి జగన్నాథ్ మా గురువు గారు ఇన్స్పిరేషన్ ఎక్కువ. ఆయన పెట్టే కొన్ని యూట్యూబ్లో పెట్టే మీమ్స్ ఉంటుంది కదా, వాటిని బాగా చూసేవాడిని. ఆయన చేసే ప్రతి సినిమా చూసేవాడిని. ఆయన ఎట్లా అంటే ఇప్పుడు డల్గా ఉన్నప్పుడు ఆయన పెట్టుకొని చూసేటోడిని, ఆటోమేటిక్ ఎనర్జీ వచ్చేది ప్రతిదీ. ఆయన నాకు ఎప్పుడు బాధ అనిపించినా, ఇప్పుడు డల్ అనిపించినా, ఇండస్ట్రీ మీద ఎప్పుడన్నా వద్దు ఫీల్డ్ అని వెనకకి వెళ్ళిపోయే ప్రతిసారి నేను ఆయన ఏదో ఒకటి పెట్టుకొని చూస్తూనే ఉంటాను. ఆయన చెప్పే కొన్ని మాటలు నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసాయి. ఒక స్టేజ్కి వచ్చేంత వరకు పోరాడాలని చెప్తాడు, అందుకే అందుకే ఇది చూసుకోదలుచుకోవాలి. ఎస్పెషల్లీ నాకు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఫర్ ఫ్యూచర్కి మొత్తానికి పూరి జగన్నాథ్ గురువు గారే, ఆయనే గురువు అనుకుంటా, ఇక ఆయననే ఫాలో అవుతా అంతే.
అండ్ లైక్ అసలు మీ మూవీ ఎందుకు చూడాలి? ఎందుకు చూడాలి చెప్పాను కదా, మెసేజ్ ఎస్పెషల్లీ పేరెంట్స్ తల్లిదండ్రులు పిల్లలకి ఫోన్ ఇవ్వద్దు అన్నది నా ఇంటెన్షన్. ఇవ్వండి, ఒక స్టేజ్ వచ్చినాక ఇవ్వండి, ఎప్పుడు పడితే అప్పుడు ఇవ్వకండి. ఇస్తే దానివల్ల ఎన్ని అనర్థాలు జరుగుతాయి అన్నది మెయిన్ కంటెంట్. ఒకసారి ఇచ్చి చూడండి, ఇచ్చి మా సినిమా చూడండి. పిల్లలకి ఫోన్ ఇవ్వండి, వచ్చి మా మూవీ చూడండి. ఇంకా అంత అర్థమైపోతుంది. పోయామంటే ఫోన్ తీసేసుకుంటారు అన్నది ఆ బాధ. అది మెయిన్ ఎస్పెషల్. మీరే చూడండి, మీరే చూస్తే మీ అక్క పిల్లలు ఫ్యూచర్లో మీ పిల్లలు ఇంకా ఫోన్ ఇవ్వరు అన్నట్టు. చిన్న పిల్లలు మీ పక్కన ఉంటే ఫోన్ ఇవ్వరు ఇక ఈ మూవీ చూసిన తర్వాత. లైక్ మీలో ఉన్న టాలెంట్ ఏంటో మీరు ప్రూవ్ చేసుకోలేరు దానివల్ల. అంటే ఇప్పుడు మీలో ఒక సింగర్ ఉండొచ్చు, ఒక డాన్సర్ ఉండొచ్చు, ఒక ఆర్టిస్ట్ ఉండొచ్చు, ఒక చెస్ ప్లేయర్ ఉండొచ్చు, ఒక అథ్లెట్ ఉండొచ్చు. సో దెన్ మీరు ఫోన్ యూస్ చేయడం వల్ల, లాట్ ఆఫ్ మనీ దాని మీద స్పెండ్ చేయడం వల్ల మీ టాలెంట్ మీరు గుర్తించాలి. అండ్ ఇంకొకటి టైం కూడా, టైం పోతుంది, అన్ని పోతుంది. ఇంక చిన్న వయసు నుంచి అలా ఇచ్చేస్తున్నప్పుడు లైక్ తన టాలెంట్ ఏంటో తనకి ఎలా తెలియదు తెలుస్తుంది? అన్నట్టు. ఆ ఫోన్లో ఉన్న టాలెంటే తెలుస్తుంది, వాళ్ళ టాలెంట్ మర్చిపోతాం. అట్లా ఉంటుంది అన్నట్టు. అండ్ ఫైనల్లీ ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆడియన్స్కి ప్రతి ఒక్కరికి ఏపీ, తెలంగాణ, బెంగళూరులో కూడా రిలీజ్ అవుతుంది. ఈ 3 స్టేట్స్ 3 రాష్ట్రాల ప్రజలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున మా సువర్ణ సినిమా అందరూ చూడండి. చూసిన తర్వాత మీరు రిజల్ట్ ఇవ్వండి. మీరు పాజిటివ్గా రిజల్ట్ ఇస్తే మేము ఇంకో సినిమా తీయడానికి రెడీగా ఉన్నాము. నెగిటివ్గా ఇచ్చినా కూడా ఇంకో సినిమా తీయడానికి రెడీగానే ఉంటాం. బట్ ఏంటంటే డెబ్యూగా ఒక మంచి అవకాశంతో, ఒక మంచి కంటెంట్తో ముందుకు వస్తున్నాం. అందరం కొత్త వాళ్ళమే. కొత్త వాళ్ళకి అవకాశం దొరకడం చాలా కష్టం. సరే ఏదో ధైర్యం చేశాను, దాని ద్వారా మళ్ళీ కొత్త వాళ్ళనే తీసుకున్నాను. శకలక్ శంకర్ ఒక లీడ్ తీసుకున్నాడు. దానివల్ల ఒక మంచి ప్రయత్నం చేశాం. ఆ ప్రయత్నాన్ని వృధా కాకుండా మమ్మల్ని నిలబెడతారని ప్రతి ఆడియన్స్ అందరికీ రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను. దీనివల్ల ఏంటంటే చాలా వరకు ఒక మంచి కంటెంట్, ఒక మెసేజ్ కంటెంట్ తీశాను. అది మీకు నచ్చుతుంది అని మేము అనుకుంటున్నాం. అది దానివల్ల ప్రతి పేరుని అందరూ చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయాలన్నది మా రిక్వెస్ట్. అండ్ రిలీజ్ డేట్ కూడా మా స్పెషల్ April 3rd. ఓకే, April 3rd ప్రతి ఒక్కరు అంటే బిజీ షెడ్యూల్ అందరికీ, కానీ అట్లీస్ట్ ఒక 2 hours మా కోసం స్పెండ్ చేసి April 3rd నాడు లేదు చూడము వద్దు బిజీ ఉన్నాం అనకుంటా, అరే మన పిల్లలే కదా, కొత్త వాళ్ళు ప్రయత్నం చేశారు, చూస్తే బాగుంటుంది, ఏం తీశారో చూడాలి కదా, ఏదో మెసేజ్ ఓరియంటెడ్ అంటున్నారు, చూస్తే మనకి ఏమైనా ప్లస్ అవుతుంది అన్న ఇంటెన్షన్ ఉంటుంది చాలామంది. వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తున్నా April 3rd నాడు థియేటర్కి వచ్చి మా మూవీ చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఒకవేళ మిస్ అయితే OTTలో చూడండి, అది కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎక్కడ డిమాండ్ లేదు, ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరికి. సో April 3rdకి మేము మా టీం వస్తున్నాము. అందరం న్యూని, అందరు అప్కమింగే, అండ్ ఎస్పెషల్లీ డైరెక్టర్గా చాలా కష్టపడ్డారు ఈ ఫిలిం కోసం. సో డెఫినెట్గా ఇదొక లైక్ అవేర్నెస్ ఇస్తుంది అని 100% చెప్పగలను నేను. దెన్ సో అండ్ చాలా కష్టపడ్డాము. సో ఆ కష్టానికి తగ్గట్టుగా ఫలితం కూడా వస్తే బాగుంటుందని నా ఫీలింగ్. సో ప్లీజ్ వాచ్. April 3rd. April 3rd. April 3rd మీకోసం సువర్ణ మూవీతో వస్తున్నాం, ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో ఇదండి సువర్ణ టీంతో చిట్ చాట్. April 3rd రిలీజ్ అవబోతుంది మూవీ. మీరు మీ పిల్లలతో వెళ్ళి అసలు ఫోన్కి ఎలా అడిక్ట్ అవుతారు, దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి, వాటి మీద తీసిన మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. ఖచ్చితంగా అందరూ వెళ్ళండి, చూడండి, సపోర్ట్ చేయండి.